శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఓం నమో వెంకటేశాయ. పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైనటువంటి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలను చదువుకుని మనం ఈ కార్యక్రమాన్ని సత్సంకల్పంతో ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్తకామితార్థప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతీరితం. శ్రీ గురుభ్యో నమః. స్వయంభూశంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః అని మనం 5వ శ్లోకాన్ని పరిశీలించుకోవడం ప్రారంభించుకుంటున్నాం. నిన్న ప్రభురీశ్వరః అని ఈశ్వర శబ్దంతో మనం పూర్తి చేసుకున్నాం. ఈశ్వర శబ్దానికి నిరుపాధిక ఐశ్వర్యవాన్ అని అర్థం చెప్పుకున్నాం. ప్రపంచంలో ప్రతి జీవి కూడా ఔపాధికమైన ఐశ్వర్యాన్నే పొంది ఉంటాడు. ఆ ఐశ్వర్యానికి ఒక పరిచ్ఛేదం ఉంటుంది, అంటే ఒక కొలమానం ఉంటుంది. కొలమానం లేనటువంటి ఐశ్వర్యానికి నిధి ఆయన అనే ఉద్దేశ్యంలో ఈశ్వర అనే పదాన్ని మనం పరిశీలించుకున్నాం. అంతేకాకుండా మనకి 6 శాస్త్రాలు ప్రసిద్ధంగా ఉన్నాయి, షడ్దర్శనాలు అని పిలుస్తారు. ప్రతి శాస్త్రం కూడా ఈ సృష్టి ఎట్లా ప్రారంభమైంది అనే అంశాన్ని ఖచ్చితంగా విచారణ చేస్తుంది. పరమాత్మ విచారం కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. ప్రతి శాస్త్రము కూడా ప్రకృతి అనే ఒక పదార్థాన్ని అంగీకరిస్తుంది. ఆ ప్రకృతి అంటే సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాల సమిష్టి స్వరూపం, సామ్యావస్థితిలో ఉండేటువంటి స్వరూపం. అది జీవి యొక్క పాపపుణ్యాల వల్ల అది ఆ మూల ప్రకృతి సమత్వాన్ని కోల్పోయి
వైషమ్యాన్ని పొంది అప్పుడు సృష్టి ప్రక్రియ ప్రారంభమవుతుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అన్ని శాస్త్రాలు కూడా ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తాయి. కానీ ఈ మూల ప్రకృతి అనేది నిత్యమా అనిత్యమా అనేది వికల్పం ఉంటూ ఉంటుంది. ఏదేమైనా ఇటువంటి త్రిగుణ సామ్య స్వరూప ప్రకృతి అధిష్టాన దేవతకు ఈశ్వర అని పేరు. మనం ప్రతి పదార్థానికి కూడా అధిష్టాన దేవత ఒకటి ఉందని ఖచ్చితంగా నమ్ముతాం కాబట్టి ఇటువంటి ప్రకృతి అధిష్టాన దేవతకు ఈశ్వర అని పేరు అనే ఉద్దేశ్యంతో నిన్న మనం ఈశ్వర అనే పదాన్ని అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత స్వయంభూ ఆ 36వ నామం పరమాత్మ తనంతటకు తానుగా ఆవిర్భవించేవాడు అని అర్థం. లోకంలో జీవులందరూ కూడా తమ తమ పాపపుణ్యాలకు ఫలితంగా ఆయా శరీరాలతో ఆయా స్థానాలలో అవతరిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రకృతికి లోనై ఆ పని చేస్తూ ఉంటారు. పరమాత్మకు ఆ ప్రకృతికి లోనవ్వడం అనే పరిస్థితి లేదు. ఆయన యథేచ్ఛంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా, ఎక్కడ కావాలంటే అక్కడ జన్మలు పొందవచ్చు. అటువంటి స్వభావం కలిగిన వాడు పరమాత్మ కనుక అతన్ని స్వయంభూ అని పిలుస్తారు. ఇదే విషయం మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేశాడు. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా. ఎట్లా? ప్రకృతిం స్వామధిష్ఠాయ, నాకు ప్రకృతి దాసి అవుతుంది, నేను ప్రకృతికి లోబడి జన్మలు పొందను, నేను ఆత్మమాయతోనే జన్మలు పొందుతూ ఉంటాను అని చెప్పాడు. అటువంటి గొప్పదైన గుణం కలిగిన వాడు పరమాత్మ. ఆ తర్వాత శంభు. ఎందుకు అవతారాలు ధరిస్తున్నాడు పరమాత్మ అంటే భక్తానాం శంభావయతి, భక్తులకు మంగళాన్ని మంచిని చేకూర్చడానికి కనుక ఆయన శంభు అని పిలువబడతాడు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అనే వేదం కూడా ఆ విధంగానే పరమాత్మను స్తుతి చేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఆదిత్య. ఆదిత్య అంటే మనందరికీ తెలుసు కనిపించేటువంటి సూర్యనారాయణ స్వామి. సూర్యుణ్ణి మనం నారాయణ స్వామిగానే కొలుస్తూ ఉంటాం. ఏషోం తరిత ఆదిత్యే హిరణ్మయ పురుష అని వేదం చెబుతూ ఉంటుంది. అంటే ఈ కనిపించే సూర్యమండలంలోనే మధ్యలో నారాయణ స్వామి వెలుగుతూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు. మనకు కూడా లోకంలో ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నవిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయవపు ధృతశంఖచక్ర. ఈ విశేషణాల ద్వారా ఆ సూర్యుడు మండలంలో మధ్యలో ప్రకాశించే పరమాత్మ శ్రీమన్నారాయణమూర్తే అని మనకి తెలుసు. కాబట్టి ఆ నారాయణుడికి ఆదిత్య అనే పేరుంది. మరొకటి అదితేహ అపత్యం పుమాన్ కనుక ఆయన ఆదిత్య అని పిలువబడతాడు. కశ్యప ప్రజాపతి యొక్క సంతానంగానే ఈ సృష్టి ఆవిర్భవించింది. కశ్యప ప్రజాపతి గారికి చాలామంది భార్యలు ఉన్నారు. వారిలో పెద్ద ఆవిడ అదితి. ఆవిడికి పుట్టిన వాళ్ళందరూ కూడా దేవతలు. కాబట్టే దేవతలకు ఆదితేయాహ అని పేరు. విశేషించి వామన స్వామి ఆవిడికి అవతరించారు కాబట్టి ఆయనకి ఆదిత్య అనే పేరు సార్థకమవుతుంది. దితికి పుట్టిన వాళ్ళు, రెండవ భార్య దితి, ఆవిడికి పుట్టిన వాళ్ళు దైత్యులు అంటే రాక్షసులు. ఇకపోతే పైనామం పుష్కరాక్ష. పరమాత్మ అంత ప్రభావంగా ఉన్నట్లయితే ఆయనను ఎవరు పొందరేమో అని అనుకున్నాడేమో పరమాత్మ. కాబట్టి పుష్కరే ఇవ అక్షిణీయస్య, పద్మముల వంటి నేత్రములు కలవాడు. ఎవరిని చూస్తే మనకి ఆనందం కలుగుతుందో, ఎవరిని చూస్తేనే మనకున్న కష్టాలన్నీ మర్చిపోతామో అటువంటి అందమైన కళ్ళు కలిగిన వాడు పుష్కరాక్ష అని పిలువబడతాడు. అటువంటి దివ్యమంగళమూర్తి పరమాత్మ. ఆ తర్వాత మహాస్వన, గొప్పదైన గంభీరమైన ధ్వని కలవాడు. మనకి రామాయణంలో కానీ లేకపోతే మహాభారతంలో కానీ రాముడు కానీ లేకపోతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార విశేషాలైన వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే చాలా గంభీరంగా ఉంది. మేఘం గర్జించిందా అన్నట్లుగా వాళ్ళు మాట్లాడతారు అనుంది. అంటే గట్టిగా అరుస్తారని అర్థం కాదు, కాన్ఫిడెంట్గా చెబుతూ ఉంటారు.
ఆ మాటలు వినాలి అని సభాసదులందరూ కూడా రెడీగా కూర్చుని ఉంటారట. అంతటి గొప్పగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి గొప్పదైన ధ్వని కలిగిన వాడు ఆ పరమాత్మ. అలాగే అనాది నిధన, పరమాత్మకు ఆది కానీ నిధనము కానీ అంటే పుట్టుగా లేక ఉపసంహరణ రెండూ లేవు కాబట్టి ఆయన అనాది నిధన అని పిలువబడతాడు. అలాగే ధాత, ప్రపంచాన్ని సృష్టించువాడు అనే అర్థంలో ధాత అనేది మనకు కనిపిస్తున్నది. విధాత, ఆ సృష్టించిన దాన్ని పోషించేవాడు కనుక ఆయనకు విధాత అని పేరు. ధాతురుత్తమ, ఇటువంటి సృష్టి చేసే వాళ్ళ అందరిలోనూ కూడా చాలామంది చాలా రకాలైన సృష్టిలు చేస్తూ ఉంటారు. ఆ సృష్టి చేసే వాళ్ళందరిలోనూ కూడా ఉత్తముడు కనుక ఈయనకి ధాతురుత్తమ అనే పేరు ప్రశస్తంగానే ఉంటుంది. ఈ విధంగా స్వయంభూ, శంభు, ఆదిత్య, పుష్కరాక్ష, మహాస్వన, అనాది నిధన, ధాత, విధాత, ధాతురుత్తమ అనే 9 నామాల యొక్క సంక్షిప్త స్వరూపం. ఆదిత్య అనే 3వ నామాన్ని మనం కొద్దిగా పరిశీలించుకున్నట్లయితే మనం రోజువారీ సంధ్యావందనంలో అసావాదిత్యో బ్రహ్మ అంటూ ఉంటాం. ఇది సంధ్యావందనానికి ప్రధానమైన వాక్యం. దీన్ని చుట్టుకునే మిగతా సంధ్యావందన ప్రక్రియ ఉంటూ ఉంటుంది. అక్కడ ఆదిత్య పదానికి అర్థం ఏమిటి అన్నట్లయితే ఆదౌ భవ ఆదిత్య అంటే కనిపించే సూర్యుడు అనే అర్థం ఒకటే కాదు. ఈ సృష్టి మొదట్లో ఆవిర్భవించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆదౌ భవ, మొదటగా ఎవరైతే పుట్టారో అతను ఆదిత్య అని పిలువబడతాడు. మొదట్లో పుట్టినవాడు శ్రీమన్నారాయణమూర్తే కనుక ఆయనే ఆదిత్య అనే దానికి ప్రశస్తమైన వాడుగా అవుతాడు. మరొకమైన ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఒకచోట 10 బకెట్ల నీళ్లు పెట్టారు. ఎండ బాగా మండుతోంది. ఒక చంటి పిల్లవాడికి ఆ 10 బకెట్లోనూ 10 మంది సూర్యులు కనిపిస్తే తండ్రికి వచ్చి చెప్పాడు, నాన్న ఇదిగో మన బకెట్లో 10 మంది సూర్యులు ఉన్నారు అని. అప్పుడు తండ్రి చెప్తాడు, లేదు నాన్న, సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. ఆ సూర్యుడు యొక్క ప్రతిబింబం ప్రతి బకెట్లో పడి ఉంది అని చెప్తాడు. ఆ విధంగా మనకి ఈ వాంగ్మయమంతా కూడా ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ప్రతిబింబాలే ఈ జీవుల్లో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ జీవత్వ అనే ప్రతిబింబం కనుకపోయినట్లయితే అక్కడ ఎట్లాగైతే బొక్కెట్ అనేది ఉపాధి పోతుందో అప్పుడు సూర్యుడు అక్కడ కనిపించడో, ఉన్న వాస్తవమైన సూర్యుడు మాత్రమే ప్రకాశిస్తాడో, ఆ విధంగా ఔపాధికమైన శరీరాలు పోయినప్పుడు వెలిగేది పరమాత్మే అని దృష్టాంత సామ్యాన్ని బోధించడానికి ఆదిత్యవత్ ప్రకాశతే అనే అర్థంలో ఆదిత్య అనే మాటను మనం స్వారస్యంగా అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్కరాక్ష అనే మాట దగ్గర రలయోరభేద అనే ఒక సంప్రదాయం ఉంది. రకారానికి లకారానికి కొన్ని చోట్ల అభేదాన్ని ఒప్పుకుంటారు శాస్త్రజ్ఞులు. అలాంటప్పుడు పుష్కరాక్ష అనే చోట పుష్కలాక్ష అని అనుకున్నట్లయితే పుష్కలమైన నేత్రములు కలిగిన వాడు, సహస్రాక్ష సహస్రపాద్, అనంతమైనటువంటి నేత్రములు కలవాడు ఆ పరమాత్మ అనే అర్థం కూడా మనకి హృదయంగానే తోస్తున్నది. ఇక మహాస్వన, మహా అంటే గొప్పదైన, మాటల్లో గొప్పదైన మాట ఏది అన్నట్లయితే నిష్పక్షపాతంగా మనం అందరం వేదమే గొప్పదైన మాట అని మనం ఒప్పుకుంటాం. ఆ వేదములు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి అన్నట్లయితే భూహు భువః సువః అనే వ్యాహృతుల నుంచి పుట్టాయి. ఆ వ్యాహృతులన్నీ కూడా ఓంకారం నుంచి పుట్టాయి. కాబట్టి ప్రశస్తమైన శబ్దం ఏది అన్నట్లయితే ఓం అనే ఒక ప్రణవము అని పిలువబడుతుంటున్నది. ప్రకర్షేణ నూయతే ఇత్యతః ప్రణవం అని పిలుస్తారు దాన్ని. అటువంటి ఓంకారము చేత తెలియబడేవాడు, లేకపోతే ఆ ఓంకార స్వరూపుడు అనే అర్థం ఈ మహాస్వన అనే పదం ద్వారా అర్థం చేసుకుంటుంది. శాస్త్రంలో కూడా తస్య వాచకః ప్రణవః అని మహర్షులు చెబుతూ ఉంటారు. అటువంటి ఓంకార స్వరూపుడు ఆ పరమాత్మ. ఇక ధాత అనాది నిధన, తర్వాత ధాత డుధాయి ధారణ పోషణయోహో అనే ధాతువు నుంచి ఆ స్వరూపం ఆ రూపం వస్తుంది. అంటే ఈ ప్రపంచం మొత్తం మనం చూస్తూ ఉంటాం. విమలాకాశంలో గోళాలు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఏమీ ఆధారం లేకుండా ఎలా ఆ భూమధ్య భాగంలో ఆకాశంలో అలా తేలియాడుతూ ఉంటాయి అంటే ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల అని మనందరికీ తెలుసు. ఆ ఆకర్షణ శక్తికి స్వరూపమే ఈ ఆదిశేషుడు, అనంతుడు మొదలగు సర్పాలు. ఈ మాట వేదంలో స్పష్టంగా ఉంది. మరొక పురాణాల్లో కూడా ఈ మాట స్పష్టంగా ఉంటుంది. ఈ విధంగా
ఆ ఆదిశేషుడు అనంతుడు మొదలగు స్వరూపాలను ధరించి ఈ భూమిని ధరించువాడు కనుక ఆయనకు ధాత అనే పేరు సార్థకంగా ఉంటుంది. అందుకనే ఆదిశేషుడిపై భూమి ఉంటుంది అని మనం వింటూ ఉంటాం కదా. ఎందుకు అన్న ఆకర్షణ శక్తికి ప్రతిరూపమైన దేవత ఆ ఆదిశేషుడు. ఇంకోటి పోషణం కూడా చేస్తూ ఉంటాడు. తాను పుట్టించినటువంటి జీవులకు తానే ఆహారంగా పుట్టి వాళ్ళ చేత స్వీకరింపబడి వాళ్ళ యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క పోషణకు ఆయన కారణమవుతాడు. కాబట్టి ఆయన ధాత అని పిలువబడతాడు. తర్వాత విధాత, విధాత విధత్తే శాసించువాడు కనుక ఆయన విధాత అవుతాడు. సత్యం వద ధర్మంచర అని వేదమూలకంగా మనకి ఉపదేశిస్తున్నాడు కాబట్టి ఆయన విధాత అని పిలువబడతాడు. ధాతురుత్తమ, బ్రహ్మల కన్నా శ్రేష్ఠుడు అని అర్థం చెప్పుకోవచ్చు. చిన్న ఉపాఖ్యానం స్మరించుకుందాం సమయాన్ని బట్టి. యోగవాసిష్టం అనే గ్రంథంలో ఆరంభంలోనే ఒక చిన్న కథ ఉంది. ఒకనాడు నారద మహర్షి త్రిలోక సంచారం చేస్తూ ఉన్నారు. లోకమంతా తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక చిన్న చిలిపి ఆలోచన వచ్చింది. ఈ ప్రపంచంలో నేను తిరగని చోటు లేదు, నేను చూడని చోటు లేదు, నాకు తెలియని వ్యక్తులు లేరు. సర్వేశ్వరుడైన శ్రీమన్ మహావిష్ణువుకి అంతా తెలుసు. సృష్టి చేశాడు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారికి అంతా తెలుసు. ఆ తర్వాత అంతా తెలిసింది నాకే అని ఆయన ఒక రకమైన సంతోషానికి గురయ్యాడు, అహంకారానికి గురయ్యాడు. తన సంతోషం ఎవరితో పంచుకోవాలి అన్నట్లయితే తండ్రి గారైన చతుర్ముఖ బ్రహ్మగారు గుర్తుకొచ్చాడు. వెంటనే బయలుదేరి ఆ బ్రహ్మలోకానికి బయలుదేరాడు. బయలుదేరితే ఆ బ్రహ్మలోకంలో తన తండ్రి గారు ఉండవలసిన చోట్లో ఆ బ్రహ్మను పోలిన మరొక బ్రహ్మగారు ఉన్నారు. ఎలాగైతే లోకంలో ఒకే రకమైన పోలికలను కలిగిన వాళ్ళిద్దరు పక్కపక్కన ఉన్నట్లయితే దగ్గర వాళ్ళు వాడిద్దరి తేడాన్ని గమనిస్తారో అలా నారద మహర్షి వాళ్ళిద్దరి తేడాన్ని గమనించాడు. గమనించి అయ్యా మీరెవరు అని అడగబోతుండగా ఆయన ఉఫ్ఫను ఒకసారి ఊదాడు. దీనికి ఆయన ఎక్కడికో వెళ్ళి పడ్డాడు. తేరుకుని చూస్తే ఎక్కడ పడ్డానో తెలియదు, ఎలా పడ్డానో ఆయనకి తెలియట్లేదు, ఎక్కడున్నానో తెలియట్లేదు. మొత్తం తిరిగి చూస్తున్నాడు. చూస్తుంటే ఆయనకు మొత్తం ప్రపంచం అంతా కొత్తగా తోస్తున్నది. ఈ ప్రపంచం మొత్తం తిరిగాడు. అక్కడున్న బ్రహ్మలోకానికి మళ్ళీ వెళ్ళాడు. అక్కడ బ్రహ్మగారిని చూద్దామా అనుకునేసరికల్లా అక్కడ తనను ఉఫ్ఫను తోసేసిన బ్రహ్మగారితో పాటు మరో కొత్త బ్రహ్మగారు కనిపించారు. ఆయన మళ్ళీ మీరెవరండి అని అడగబోతుండగా, ఈ నారద మహర్షి వాళ్ళను అడగబోతుండగా మళ్ళీ ఆయన ఉఫ్ఫను ఊదాడు. ఈసారి నారదుడు మరొక చోట పడ్డాడు. మళ్ళీ ఆయన తేరుకుని మొత్తం అంతా చూసుకుని తిరుగుతుండేసరికల్లా ఆయనకి చాలా విచిత్రంగా అనిపించింది, భయం వేసింది. ఆ భయాన్ని తట్టుకోలేక సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని స్మరించడం ప్రారంభించాడు. మొత్తం ఒక్క క్షణంలో ఆ మొత్తం అంతా ఆ ప్రాంతమంతా వైకుంఠంగా మారిపోయింది. అక్కడ శ్రీమన్ మహావిష్ణువు ఆయన ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమంగళ స్వరూపం మనందరికీ తెలిసిందే. 10,000 పడగలతో కూడినటువంటి ఆదిశేషుడిపై శంఖచక్ర గదా పద్మాలను ధరించి, స్వర్ణాభరణాలను ధరించి, నీలమేఘ శ్యామంతో అన్నపాయైన మహాలక్ష్మితో ఉన్నటువంటి చిద్విలాసమైన మూర్తి. ఆయన చిరునవ్వు చిందుస్తూ అక్కడ ఎదురుకుండా నారద మహర్షికి కనిపించాడు. నారద మహర్షి భయమంతా పోయి చాలా ధైర్యాన్ని కూడబెట్టుకుని జరిగిందంతా ఆయనకి విన్నవిద్దాము అని దగ్గరికి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా తన తండ్రి అయిన చతుర్ముఖుడు, అటువంటి చతుర్ముఖుడితో పోలినటువంటి చాలామంది బ్రహ్మలు నమస్కరిస్తూ చుట్టూతా సాక్షాత్కారమయ్యారు. అప్పుడు నారద మహర్షి నువ్వు భయపడకు, ఇదిగో నిన్ను సృష్టించినటువంటి బ్రహ్మగారు ఈయన. ఇటువంటి బ్రహ్మలను నేను చాలామందిని సృష్టించాను, వాళ్ళు చాలా విశ్వాలను సృష్టిస్తూ ఉన్నారు కనుక నా యొక్క సృష్టి చిన్నది కాదు, అనంతమైనది అని అక్కడ వేరే యొక్క తత్వాన్ని బోధించాడు. ఇక్కడ ఈ ఉపాఖ్యానం ద్వారా సృష్టికర్తలైన చతుర్ముఖ బ్రహ్మలు చాలామందే ఉన్నారు. అటువంటి బ్రహ్మలను సృష్టించిన వాడు ఈ ధాతురుత్తమ పరమాత్మ అని మనం అనుకున్నాం. ఈ విధంగా 9 నామాలతో కూడినటువంటి ఈ శ్లోకాన్ని ముగించుకుని పై శ్లోకంలో అప్రమేయో హృషీకేశః పద్మనాభోమర ప్రభు విశ్వకర్మా మనస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువః. అప్రమేయ హృషీకేశ పద్మనాభ అమరప్రభు విశ్వకర్మ మను త్వష్ట స్థవిష్ఠ స్థవిర ధ్రువ అనే 10 నామాలతో ఉన్నటువంటి ఈ శ్లోకంలో అప్రమేయ,
ఏ ప్రమాణము చేత కూడా తెలియబడేవాడు కాడు ఆ పరమాత్మ అని అన్నారు. హృషి అంటే ఆ పరమాత్మ ఇలా ఉంటాడు లేక ఈ రీతిగా ఉంటాడు అని ఒక రకమైన కొలతకు దొరికేవాడు కాదు ఆ పరమాత్మ అనే అభిప్రాయం. హృషికేశ హృషికాణం ఇంద్రియాణం ఈశ. మనకు 6 ఇంద్రియాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. త్వచ్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణ మనస. వీటన్నిటికీ కూడా ఆయన అధిపతి. వీటి ద్వారా అంటే వీటిని ప్రేరేపించి మనతో సత్కర్మాచరణ చేయించేటువంటి కరుణామయుడు ఆ పరమాత్మ. పద్మనాభ నాభియందు పద్మమును కలిగిన వాడు. అమర ప్రభు అమరహ అంటే దేవతలు. నమ్రియంతే తిమరాహ అంటే చావు లేని వాళ్ళు అటువంటి దేవతలు. ఆ దేవతలకు ఆయన ప్రభువు. విశ్వకర్మ ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు. మనుహు అంటే మనుహు అవబోధనే జ్ఞానస్వరూపుడు అనే అర్థం. త్వష్ట త్వక్ష్యతి సంహార సమయంలో ఈ ప్రపంచాన్ని ఈ జగత్తును మొత్తాన్ని కూడా తక్కువగా చేసేవాడు, చిన్నదిగా చేసేవాడు కనుక అతను త్వష్ట అని పిలువబడతాడు. స్థవిష్ఠ అందరికన్నా పెద్దవాడు. మహతో మహీయాన్ అని వేదం చెబుతున్నట్లుగా అందరికన్నా ఆయన గొప్పవాడు. స్థవిర అందరికన్నా వయసా కూడా ఆయన పెద్దవాడు, పురాతనుడు ఆయన. ధ్రువ పురాతనుడు అంటే మళ్ళీ ఇంద్రియ శైథల్యం వచ్చింది అనుకుంటారేమో. ధ్రువ చాలా గట్టివాడు ఆయన అంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, ఆ తర్వాత గట్టివాడు అనే 2 అర్థాలు కూడా మనం అనుకోవచ్చు. అటువంటి అప్రమేయ మరి ఏ విధంగా ఏ విధంగానూ కూడా ఆ పరమాత్మను మనం తెలుసుకోకపోయినట్లయితే ఆ పరమాత్మ ఉన్నాడు అనడానికి మనకి ప్రమాణం ఏమిటి అని ప్రశ్న వస్తే దానికోసమే వేదాంత శాస్త్రం ఆరంభింపబడి ఉన్నది. 2వ సూత్రం శాస్త్రయోనిత్వాత్ అని. ఈ పరమాత్మను ఉన్నాడు అని నిరూపించడం కోసమే ఈ ప్రకరణం మొత్తం ఆరంభమైనది. అటువంటి ప్రమేయాన్ని గుర్తు చేస్తున్నాడా అన్నట్లుగా ఈ నామం మనకి కనిపిస్తున్నది. హృషికములు అంటే ఇంద్రియములు అనుకున్నాం. కనిపించేవి ఇంద్రియములు కావు. ఇది ఇంద్రియముల యొక్క అధిష్టానము. దాని యందు ఇంద్రియములు ఉంటాయి. కన్ను ఇంద్రియము కాదు, కంటి లోపల ఇంద్రియం ఉంటుంది. ఈ కర్ణశుష్కులు వచ్చిన ఆకాశమే ఈ కర్ణశుష్కులు అనేది ఇంద్రియము కాదు, దీంట్లోపల ఇంద్రియం ఉంటుంది. అందుకనే చెవిటివాడు అంటే వాడికి చెవి లేకుండా పోదు, అందులో ఇంద్రియం ఉండదు. ఇవన్నీ కూడా అతీంద్రియములు. అటువంటి అతీంద్రియములైన వాటి యందు ఉండి వాటిని ప్రేరేపించి వాటి ద్వారా మనతో సత్కర్మాచరణ చేయించువాడు అని. పద్మనాభ అనే పదానికి పద్మం అనే పదానికి ఎలాగైతే కొలువ అనే అర్థం చెప్పుకోవచ్చో సమస్త చతుర్దశ భువనాలకు కూడా పద్మము అనే అర్థం ఉంది. అది నాభియందు కలవాడు. మనం మార్కండేయ మహర్షి చరిత్రలో విష్ణు పురాణంలో ఈ ఉపాఖ్యానం మనకి కనిపిస్తుంది. అమర ప్రభువు అమర పదానికి మరొక స్వారస్యమైన అర్థం చెబుతారు. అమం అంటే జ్ఞానం, రాతి దదాతి. అమం జ్ఞానం రాతి దదాతి ఇత్యమరహ అంటే జ్ఞానాన్ని ఇచ్చువాళ్ళు కనుక వాళ్ళకి అమరులు అని పేరు. అటువంటి వాళ్లకు ఈయన ప్రభువు. వాళ్ళను కూడా పరిరక్షించేవాడు లేక వాళ్లకు కూడా బోధనలు చేసేవాడు అని. అంటే అంత ఉత్కృష్టమైనటువంటి జ్ఞానస్వరూపుడు ఈ పరమాత్మ అని అర్థం. విశ్వకర్మ, విశ్వం అనేది ఎంత పెద్దదిగా ఉందో మనం ఈ 3 రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇంతటి విశ్వాన్ని సృష్టి చేయాలంటే ఆ పరమాత్మ యొక్క యోగ వైభవం ఎంత గొప్పదో మనం ఇక్కడ ధ్యానించుకోవాలి. ఇక మనుహు ఇది చాలా స్వారస్యవంతమైన నామం. కేవలం ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ అలాగే ఎస్య జ్ఞానమయంతప అనే వాక్యాల ద్వారా అంటే మాండుక్యోపనిషత్తులో ఉండే ముండకోపనిషత్తు అనుకుంటా, ముండకోపనిషత్తులో ఉండే వాక్యముల ద్వారా చెప్పబడినటువంటి ఈ జ్ఞానస్వరూపుడైన పరమాత్మ మాత్రమే మనం అనే శబ్దం ద్వారా తెలియబడటం లేదు. ధర్మ వ్యవస్థాపకుడు అనే అర్థం కూడా చేసుకోవచ్చు. మన్వంతరాలు అని ఉంటూ ఉంటాయి. 14 మన్వంతరాలు సావరుని ప్రభృతి ఉంటాయి. ఇప్పుడు మనం 7వ మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. ఆయన నిర్దేశించిన విధానాలను అనుసరిస్తూ ఉంటేనే మనం సుఖాన్ని పొందుతూ ఉంటాం. ఆయన విధించినటువంటి ఈ ధర్మాన్ని అతిక్రమిస్తే మనమే వెదిరెళ్ళి కష్టాలను కొని తెచ్చుకుంటాం. అలా చేయకండి, నేను విధాతను, నేను మీకు మంచి నడవడికను ఏర్పాటు చేశాను అని తండ్రి ఎలాగ చెప్పకనే చెబుతూ ఉంటాడో, ఎలాగైతే తండ్రి మాట విని పిల్లవాడు మంచి మార్గంలోకి వెళుతాడో అది తండ్రి చెప్పుకోడు, పిల్లలకి అర్థమైతే ఇది చాలు.
ఆ విధంగా ఈ మను అనే పదం ద్వారా అటువంటి ధార్మికమైన వాడిని నేను ధర్మమైన పంథాను మార్గాన్ని మీకు అందిస్తున్న వాణ్ణి అని పరమాత్మ మనకు చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత త్వష్టారం రూపాన్ని వికుర్వంతం విపశ్చిం అని వేదంలో కనిపిస్తున్నది. మనకు వచ్చేటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా త్వష్ట అనే పరమాత్మ యొక్క ఒక స్వరూపం. ఆయనను త్వష్ట ప్రజాపతి అని పిలుస్తారు. ఆయన ఈ రూపాలను మనకు అనుగ్రహించేవాడు. ఒక జీవి తెల్లగా అందంగా ఉంటాడు, మరొక జీవి నల్లగా అందంగా ఉంటాడు, ఒక జీవి తెల్లగా ఉన్నా మనం చూడలేము. ఇటువంటి ఆకృతులను జీవులకు అనుగ్రహించేవాడు ఈ త్వష్ట అనేవాడు. స్థవిష్ఠ అణిమా ద్యష్టసిద్ధులను మనం వినే ఉంటాం. అణిమా మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశిత్వం వశిత్వం అని ఇది అష్టసిద్ధులు. దాంట్లో రెండవ సిద్ధి మహిత్వం అనేది, అంటే తనను కావాలంటే తనకన్నా విస్తారమైన శరీరాన్ని చేసుకోవచ్చు. ఇదే లీలలు మనకి కృష్ణ పరమాత్మ చాలా సందర్భాల్లో చేశాడు. ఆయన స్థవిర పురాతన, ఆయన కన్నా వయసులో పెద్దవాడు మరొకడు లేడు. ధ్రువ గట్టివాడు ఉన్నతమైన వాడు. ఈ విధంగా అప్రమేయ హృషికేశ పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనస్త్వష్ట స్థవిష్ఠస్థవిరో ధ్రువ. ఆ తర్వాత అగ్రాహ్య శాశ్వత కృష్ణ లోహితాక్ష ప్రదర్దన ప్రభూతస్త్రికకుద్ధామ పవిత్రం మంగళం పరం అని. అగ్రాహ్య ఎవరి చేత కూడా ఏ విధంగానూ కూడా సులభంగా పొందబడేవాడు కాదు, కేవలం భక్తి మాత్ర సులభుడు ఆయన. తర్వాత శాశ్వత ఎల్లకాలమునందు ఉండువాడు శాశ్వతుడు. కృష్ణ, ఈ కృష్ణ అనే పదానికి 9 అర్థాలు ప్రసిద్ధంగా ఉన్నాయి. నల్లనివాడు అని అర్థం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపం మనందరికీ తెలిసిందే. ఎవరైనా మంచి వాక్ ప్రవాహం ఉన్నవాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణిస్తూ ఉంటే మన కళ్ళల్లోనే నీళ్లు కారుతూ ఉంటాయి. అంత ఆనందానుభూతిని మనం పొందుతూ ఉంటాం. ఒకవేళ అదే శ్రీకృష్ణ పరమాత్మ మన కంటి ఎదురుకుండా ప్రత్యక్షమైతే మన యొక్క ఆనందానికి అవధి ఏముంటుంది? అటువంటి దివ్యమంగళ స్వరూపం కలిగిన వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే ఆయనకు జనాన ఆకర్షతి ఇది కృష్ణ అనే పదం స్వారస్యంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన దర్శనం చేతనే లేక ఆయన యొక్క నామస్మరణ చేతనే మన పాపాలన్నీ పోతూ ఉంటాయి. కాబట్టి పాపానుకర్షతి ఇది కృష్ణ అనే పదం మనకి ఇక్కడ హృదయంగా తోస్తున్నది. ఈ విధంగా అనేక నామాలు, అనేక రకమైన వ్యుత్పత్తులతో అర్థాలు శ్రీకృష్ణ పదానికి మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత లోహితాక్ష. లోహితం అంటే ఎరుపు రంగు. ఎరుపు రంగుతో కూడినటువంటి నేత్రములు కలిగిన వాడు ఆ పరమాత్మ. చక్షు సూర్యో అజాయత అని వేదంలో కనిపిస్తుంది. అలాగే శత్రు సంహార సమయంలో కూడా క్రోధాన్ని స్వీకరించి ఆ పరమాత్మ ఉగ్రంగా శత్రువులను సంహరిస్తాడు. కాబట్టి ఆయనకు లోహితాక్ష అనే పదం స్వారస్యంగా ఉంటుంది. ప్రదర్దన అనే శత్రు సంహార ప్రళయకాలంలో ఈ జీవులందరినీ కూడా అణగదొక్కువాడు, తన యందు లీనము చేసుకునేవాడు కనుక ఆయనకు ప్రదర్దనుడు అనే పేరు ఉంటుంది. ప్రభూత అధిక సామర్థ్యవాన్, సమస్తముల ఐశ్వర్యములయందు అతిశయించినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. జ్ఞానంలో కానీ ఆయనకున్న జ్ఞానం మరొకరికి ఉండదు. ఐశ్వర్యంలో ఆయనకున్న ఐశ్వర్యం మరొకరు ఉండదు. యోగశక్తిలో ఏవైతే విభూతులు అని పిలువబడతాయో, యోగ సాధనలు చేయడం ద్వారా సిద్ధులు లేక విభూతులు అని పిలువబడతాయో అటువంటి సిద్ధులు కలిగిన వాళ్ళలో కూడా ఆయన చాలా గొప్పవాడు. ప్రభూత అంటే సమృద్ధిగా ఉన్నవాడు అనే అర్థం వస్తుంది. త్రికకుద్ధామ, కకుద్ అంటే దిక్కులు, 3 దిక్కులకు ఆయన అధిపతి అని చెబుతారు. మన లోకంలో 4 దిక్కులు ఉన్నాయి కదా అంటారేమో. ఇది 4 దిక్కుల వ్యవస్థ ఈ భూలోకంలో మనం చేసుకున్నది. ఇక్కడున్నాం కాబట్టి సూర్యుడు ఉదయించే దిక్కుని మనం తూర్పు అనుకున్నాం. దాన్ని అనుసరించి మిగతావన్నీ 4 దిక్కులను, మిగతా దిక్కులను మనం పెట్టుకున్న పేర్లు. ఈ భూమండలం దాటి పైకి వెళ్ళినట్లయితే అక్కడ దిక్కును ఎట్లా చెప్పాలి? పోనీ సూర్యుని ఆధారంగా చేసుకుందామా అన్నట్లయితే అటువంటి సూర్యులు ఎంతమంది ఉన్నారు? కాబట్టి అక్కడ దిగ్వ్యవస్థ అనేది కుదరదు. అందుకనే వేదం 3 రకాలైన దిగ్వ్యవస్థ చేసింది. కింద, మధ్యలో, పైన అని.
అధః మధ్యం ఊర్ధ్వమని ఇటువంటి 3 దిక్కుల యందు వ్యాపించు ఉన్నవాడు సర్వవ్యాపి కాబట్టి ఆయనకు త్రికకుద్ధామ అని చెప్పబడి ఉంది. లేకపోతే పాదోస్య విశ్వాభూతాని అనే వేదమంత్రాన్ని అనుసరించి ఈ సమస్తమైన మనకి తెలిసే ఏ విశ్వమైనా ఆ పరమాత్మలో పావుభాగం మాత్రమే అనే మాటను సూచిస్తున్నదా అన్నట్లుగానే ఈ పదం ఉన్నది. ఆ తర్వాత పవిత్రం, ఆయన పరమ పవిత్రుడు, అంటే ఎటువంటి దుష్టమైన సంస్పర్శ ఆయనకు లేదు అని అభిప్రాయం. మంగళం, నిరంతరం మంగళాన్నే చేకూరుస్తాడు. ఏ కారణం చేత కూడా ఎవరికి కూడా ఇతరమైనవి ఆయన అనుగ్రహించడు. కాబట్టే ఆయన పరమోత్కృష్టుడు అని ఈ విధమైన 9 నామాలతో కూడినటువంటి అగ్రాహ్య, శాశ్వత, కృష్ణ, లోహితాక్ష, ప్రదర్దన, ప్రభూత, త్రికకుద్ధామ, పవిత్రం, మంగళం, పరం అనే ఈ శ్లోకరత్నాన్ని మనం యథాశక్తి పరిశీలించుకున్నాం. మనం పరిశీలించుకున్నటువంటి ఈ 3 శ్లోకాలను ఆచార్యుల వారు మనతో పలికిస్తారు. మనం కూడా వారు చెప్పినట్లుగా ఆ ఉచ్చారణతో చక్కగా పలికి ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతః త్రికకుబ్ధామ పవిత్రం మంగళం పరం. ఇప్పుడు మనందరం కలిసి శ్రద్ధాభక్తులతో ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణ ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభణో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहवपुः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वः सर्वशिवस्ताणुर्भूतादिर्निधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभो शम्भुरादित्यः पुष्कराक्षो महास्वरः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो मरप्रभुः विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्दनः प्रभूतस्त्रिकबुद्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संवितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रुर्विश्वयोनिः शुचिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंष्ट्रश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमानमेयात्मा महाधृधृत महेश्वासो महीभर्ता श्रीनिवासः सतां गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचित्तमनो हंसः सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः
अमृत्युः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्षणः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुतारधीः अग्रणीर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्तनः अहः संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जह्नुर्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छुचिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषभर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिविविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशिबिन्दुः सुरेश्वरः औषधम् जगदः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नलः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अलुष्यो व्यक्तरूपस्य सहस्रजिदनन्तजित् इष्टो विशिष्टः शिष्टेष्टः शिखण्डी नहुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रतिदः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्धः स्कन्धधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलः शतावर्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महद्भिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिदाशनः उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टः पुष्टः सुवेक्षणः रामो विरजो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणगो प्रणवः पृथुः
हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षरः रुद्रः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थाणुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्टो भूर्धर्मयूपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहरः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुकरः सुहृत् मनोहरो जितक्रोधो वीरबाहुर्विदारणः स्वापरः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुद्धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमिः सत्त्वस्तः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपगिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरि दक्षिणः सोमपोऽमृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयोजयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो मितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रः प्रबोधनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुर्दारुणो द्रविणप्रदः गिरिस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक सन्न्यासकृच्छमः शान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिरस्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपगिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ती निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गश्चदानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्येत्यच्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः
अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहारिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मे ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तवप्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमनाहविः सद्गतिः सत्कृतिः सत्ता सद्भोजिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुयामुनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोगापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः स वः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गली वीरः विषमशून्यो धृताशीलचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाहृतो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृतांशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः निर्क्रोधोदुम्बरोऽश्वत्थश्चाणूरान्ध्रनिषूधनः सहस्रार्चिः सप्तजिह्वः सप्तैधा सप्तवाहनः अमूर्तिरनघोचिन्त्यो भयकृद्भयनाशनः अणुर्बृहत्कृशस्थूलो गुणभृन्निर्गुणो महान् अधृगस्वधृगस्वास्य प्राग्वंशो वंशवर्धनः भारभृत्कथितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रवणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः
अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायप्रियार्होरः प्रियप्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरुचिर्हुतभुग्विभुः रविर्विलोचनः सूर्यः सवितारविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति नः स्वस्ति 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 भुः स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डलीचक्रे विक्रम्योर्जितशासनः शब्दादिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वीतभयः पुण्यः श्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः चतुरस्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भोर्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वः सत्पथाचारः प्राणदः प्रणवः प्रमाणं प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्म मृत्युजरादिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रवितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृत्यज्ञकृत्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयं जातो वैघानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षिरीशः पापनाशनः शङ्खभ्रन्नन्दकी चक्रीशाङ्गधन्वागदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नमः इति वनमाली गदीशार्ङ्गी शङ्खी चक्री च नन्दकी श्रीमान् नारायणो विष्णुः वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नमः इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं సంపూర్ణం। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకుని ఈ ఫలితాన్ని శ్రీవారి పాదార చెంత సమర్పణ చేస్తూ మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. नमो वेङ्कटेशाय।
नमो वेङ्कटेशाय। ॐ